ఒకసారి వచ్చిందా అనిపిస్తోంది. అది కాక ప్రజలలో ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా డబ్బు లేదు డబ్బు లేదు అంటున్నారు. చూడండి, ఆర్థిక మాంద్యం అంటున్నారు. కానీ నిజానికి ఆర్థిక మాంద్యం మన ప్రపంచానికి లేదండి. ఉందా? లేదు. వచ్చిన తర్వాత ఎంతమంది డబ్బులు తీసి వాళ్ళ వాళ్ళ హృదయాలనన్నీ పరచి చక్కగా మేము సహాయం చేస్తున్నాం అంటున్నారంటే మన దేశానికి డబ్బు ఉందా లేదా? బోలెడంత ఉందండి. అయితే మనస్సు లేదు, ఖర్చు పెట్టే మనస్సు లేదు. చక్కగా ప్రతివారు వారి యొక్క మానవతా దృక్పథాన్ని చక్కగా చూపుతున్నారు. అలాగే ఇక్కడ ఈ ద్రవ్యాలను మనం ఇక్కడ సమర్పిస్తున్నాం. ఇస్తూ నదీ దేవతను కూడా ఒకసారి ప్రార్థన చేద్దామని మేము అనుకుంటూ రేపు ఉదయం మన తుంగభద్ర నదిలో పూజా కార్యక్రమాన్ని ఒకదాన్ని పెట్టాం. మేళగనూరు అని, అక్కడ మన రామయ్య గారు ఈ ఊర్లో మాజీ ఎమ్మెల్యే అనుకుంటాను, ఎక్స్ఎమ్మెల్యేనా, ఆదోని ఎక్స్ఎమ్మెల్యే వారు మా చలపతిరావు గారికి బావమరి వియంకులు. వారి ఇక్కడ ఉండి మన జీయర్ స్వామి వారిని, చిన్న జీయర్ స్వామి వారిని ఆదోనిలో కూడా కార్యక్రమాన్ని జరిపించారు గతంలో. వారి ఇక్కడ ఉండి మేము ఈ ప్రాంతం అంతా తిప్పుతామని తీసుకొచ్చారు. రేపు కూడా వారే అక్కడ నదీ పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ పూజా కార్యక్రమంలో తుంగభద్ర నదిని ప్రార్థన చేస్తున్నారు. అందరం కలిసి వెళ్ళి నదిని ప్రార్థన చేద్దాం. తల్లి, నీకు ప్రేమ ఉంటే ఉంచు, కానీ మా ఇళ్ళన్నీ ముంచేంత ప్రేమ వద్దు. కావాలంటే మేము నడుచుకుంటూ నీ దగ్గరకు వస్తాం. మనం వెళ్దామా? ఆవిడొస్తే మంచిదే. మనం వెళ్తే మంచిదండి. ఆవిడొస్తే చూసాం కదా, ఊళ్ళు ముంచేసింది. అలా వద్దమ్మా. చక్కగా నది ఎప్పుడు ఎండడానికి వీల్లేదండి. నది బాగా ప్రవహించాలి, ఊరంతా సస్యశ్యామలం అవ్వాలి, పంటలన్నీ చక్కగా పండాలి అని నదీ దేవతని రేపు పూజా కార్యక్రమాలు ఇప్పించాం. మనం కూడా వెళ్ళి రేపు మేళగనూరు గుర్తుంటుందా? మీకు తెలిసిన మేళగనూరు రేపు ఉదయం అక్కడ 9:30కి మేము అక్కడ ఉంటాం. వీలైతే మీరు కూడా వస్తే చక్కగా, లేదు మీరు ఈ ప్రాంతంలో ఉండి మీరంతా ఇక్కడి నుంచి హారతలు ఇచ్చినా సరే నదీ దేవతకి ఒక పట్టు చీరని, పసుపు, కుంకుమ. మన ఇంటికి ఆడబడుచు వస్తే మనం ఏమైనా సత్కారం చేస్తామా? చేయమా? చెయ్యాలండి. చేస్తే ఆడబడుచుకి కోపం తగ్గుతుంది కదండి. అలాగే మన ఊరికి, మన ఇంటికి వచ్చింది నదీ దేవత. ఆవిడ్ని ఉపశమించి మనందరినీ సంరక్షించమని ప్రార్థన చేస్తూ రేపు నదీ పూజా కార్యక్రమాన్ని చేయమని మా గురువుగారు చిన్నజీర స్వామి చెప్పారు. అందుకని రేపు పూజా కార్యక్రమం కూడా రేపు ఉదయం సాగుతుందన్నమాట. మరి మీరందరూ నిదానంగా వచ్చి తీసుకుంటారా? అందరూ ఒకసారి వచ్చి తీసుకుంటారా ఈ సామాను? అందరూ ఒకసారి వచ్చారనుకోండి, ఇక్కడ ఉన్న సామాను తక్కువ, బయట వాళ్ళకి వెళ్ళిపోతాయి, అసలు వాళ్ళకి రావు. అందువల్ల మీరంతా మంచి వాళ్ళైనా, చాలా బుద్ధిమంతులు, చక్కగా కూర్చున్నారు కాబట్టి టోకెన్ ప్రకారంగా, మీకు ఇచ్చిన టోకెన్ ప్రకారం ఎవరెవరిని పిలుస్తారో వారు మాత్రమే వచ్చి ఈ ద్రవ్యాన్ని తీసుకోండి. ఎప్పుడైనా సరే ఎవరైనా ఇచ్చేది అపాత్ర దానం కాకూడదు. ఎవరికి చెందాలో వారికి మాత్రమే అది వినియోగపడాలి. అలాంటి వారికి వినియోగపడడం కోసం ఈ ద్రవ్యాన్ని ఇక్కడ సమర్పిస్తున్నప్పుడు తీసుకున్న వాళ్ళే మళ్ళీ రాకుండా తీసుకొని వారికి ఇది అందేటట్టుగా చూద్దామా? అలాగా జై శ్రీమన్నారాయణ. మీరు కూడా ఒకసారి చెప్తారా? జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు చాలా మందిని పలకరించాలనుకోండి, హాయ్ అంటారు, కానీ మాకు ఆ హాయ్ అంటాం చేత కాదు. మేము ఎక్కడికన్నా వస్తే చెప్పేది జై శ్రీమన్నారాయణ అంటాం. పోనీ జై శ్రీరామ ఏదైనా అనొచ్చు, ఇంకోటి ఏం మాట్లాడకుండా ఉంటే చాలు. అందుకని మీ అందరికీ ఇప్పుడు ఈ ద్రవ్యాలు ఇస్తున్నాం. ఒకసారి ఏమి ఇస్తున్నాం మీకు చూపిస్తాం. ఒక హస్తం ఇస్తున్నాం, తర్వాత అన్ని పార్టీలు మనేనండి. ఒక మగ్గు, ఒక బకెట్ ఇస్తున్నాం. తర్వాత మా చలపతి గారు చెన్నై వాళ్ళు పాపం చెన్నై కదండి, చెన్నై కదా, చిన్న పాత్రలు ఇచ్చారు. ఈ పాత్రలు, ఒక పళ్ళెం, ప్రసాదం పెట్టుకోవడానికి ఒక బేసిన, తర్వాత ఒక 2 బెడ్షీట్లు, దాంతోపాటు కరెంటు లేదని ఇప్పుడే చెప్పారు. మేము చెప్పామండి ముందే, పెద్దవాళ్ళం కాదు, మేము చిన్నవాళ్ళం. మా గురువు గారి పేరే చిన్న జీయర్ స్వామి. ఏం పేరు? అందుకని చిన్నగానే ఇస్తున్నా, మీకు భవిష్యత్తులో మంచి జరగాలి అనే ప్రేమతో ఇస్తున్నాం. అర్థమైందా? మేదో గొప్ప కోసం చెయ్యాలని కాదు, ఆపదలో ఉన్న వారికి కనీస అవసరాలు తీర్చాలి అనేదే మా గురువుగారి యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే దీపాన్ని ఇస్తున్నాం, అంటే క్యాండిల్స్.
2 మ్యాచ్ బాక్సెస్ అంటే 2 అగ్గిపెట్టెలు ఇస్తున్నారు. ఇవి వీటిని ఇస్తున్నారు చక్కగా. పెద్దవి కాకపోయినా పెద్ద మనస్సుతో ఇచ్చేటప్పుడు ఏది ఇచ్చినా పెద్దదేనా కాదా? పెద్దదే. అందువల్ల పెద్ద మనస్సుతో ఇస్తున్నాం కాబట్టి అందరూ ఒక్కొక్కరు ఎవరెవరైతే ఉన్నారో వారు ఒక్కొక్కరు వచ్చి తీసుకున్నారు. కానీ మీ అందరికీ కూడా సకల శుభాలు జరగాలి అని, పాడి రాజిల్లాలి అని, ఇంకోసారి ఇలాంటి ఉపద్రవాలు ఇక్కడ కలగకూడదని మేము సవినయంగా భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి అందరం కలిసి ప్రార్థన చేద్దామా? చెప్పండి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. పార్టీ నాయకులు వస్తే ఎన్ని చేతులు ఎత్తుతాం మనం? వాళ్ళకి జై కొట్టాలంటే ఒక చేయి ఎత్తుతాం. మరి దేవుడికి ఎన్ని చేతులు ఎత్తుతాం? 2 చేతులు ఎత్తుతాం. చెప్దాం ఒకసారి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. మీకు మరి మన ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ వచ్చారు, చాలా మంది వచ్చారు. ఆర్డీఓ గారు, మరి ఎంపీటీఓ గారు. జై శ్రీమన్నారాయణ. అందరూ పట్టుకోండి, అందరం ఇద్దాం. పెద్ద మనసుతో ఇస్తున్నది. జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ 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 శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ,